సార్ అందరికీ నమస్కారం అండి. ముఖ్యమంత్రి గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పేదొకటి చేసేదొకటి. ముఖ్యమంత్రిగా వారు చెప్పేదొకటి చేసేది ఒకటి. నిన్న గవర్నర్ గారికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఎవరిని నియమించాలి అని కోరినప్పుడు 3 పేర్లు పంపించారు. 3 పేర్లు. ఆ 3 పేర్లు గవర్నర్ గారు పరిగణలోకి తీసుకొని అందులో ఒకరిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించడం జరుగుతుంది. 3 పేర్లు పంపిస్తూ మేము ఆ 3 పేర్లలో ఉన్న శామ్యూల్ అనే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పట్ల మొగ్గు చూపుతున్నా అన్నట్లుగా ఒక సంకేతం కూడా పంపించారు వారు. ఆయన్ని నియమించండి అని. జనరల్గా మనకు తెలిసేంటి, మేమందరం ఏమనుకుంటున్నాము, రాష్ట్రం అంతా ఏమనుకుంటుంది, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రిటైర్ అయిన తర్వాత జస్టిస్ కనకరాజ్ ఎవరినైతే ఈ కోవిడ్ టైంలో తీసుకొచ్చి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా తప్పించి జస్టిస్ కనకరాజ్ అని ఒక దళిత వర్గానికి చెందిన రిటైర్డ్ జడ్జిని తీసుకొచ్చి ఆ పదవిలో నియమించారో వారినే నియమిస్తారు అని అనుకున్నాం. జనరల్గా అంతే కదా. ఆయన కడు సమర్థుడు అని చెప్పింది ప్రభుత్వం. జస్టిస్ కనకరాజ్ గారిని జస్టిస్ ఆయన న్యాయశాస్త్ర కోవిదుడని, జడ్జిగా చాలా సంవత్సరాలు పనిచేశారని, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని తప్పించి ఆయన కంటే సమర్థుడు, న్యాయశాస్త్రాన్ని ఔపోసన పట్టిన వ్యక్తి, అందుకని అందులో దళిత వర్గానికి చెందిన వ్యక్తి, వారికి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో జస్టిస్ కనకరాజు గారిని ఆఘమేఘాల మీద అంబులెన్స్లో ఆయనకు కూడా తెలియకుండా ఎలా తీసుకొచ్చారో చెన్నై నుంచి విజయవాడ తీసుకొచ్చి రాత్రికి రాత్రే ఆయన ఛార్జ్ తీసుకునేటట్లుగా చేశారు. అప్పుడంతా రాద్ధాంతం జరిగింది, హైకోర్టు ఇంటర్ఫియర్ అయింది, మరలా పాపం ఆయన వెనక్కి వెళ్ళారు. ఇప్పుడు రాస్తా క్లియర్ అయింది కదా, దారి సుగమమైంది కదా. ఈ నెలాఖరికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రిటైర్ అవుతున్నారు కదా. మరి దళిత వర్గానికి చెందిన జస్టిస్ కనకరాజ్ ఎవరినైతే మీరు కోరుకున్నారో, ఎవరు కడు సమర్థుడని మీరు భావించారో, ఎవరు న్యాయశాస్త్ర కోవిదుడు, రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించగల శక్తి, యుక్తి, సామర్థ్యం ఉన్న జస్టిస్ అని మీరు అనుకున్నారో, మరి ఆ జస్టిస్ కనకరాజును కదా మీరు నియమించాలి. ముఖ్యమంత్రి గారు అయిపోయిందా యూజ్ అండ్ త్రో? ఆ 4 రోజులకు వాడుకున్నారు పాపం ఆ కోవిడ్ టైంలో, ఇవి విసిరి పడేశారు అంతేనా? ఆయన ఎందుకు పెట్టట్లేదని మేము అడుగుతున్నాం ప్రతిపక్ష పార్టీగా. సమాధానం ఉందా మీ దగ్గర? పెట్టకపోగా, ఆయన్ని నియమించకపోగా, ఆయన పేరు పంపకపోగా, మీరు పంపిన పేర్లు ఏంటండి? నీలం సాహ్ని గారు ఓకే, ఆమె ఏదో పనిచేశారు కనుక అది. ప్రేమచంద్రారెడ్డి గారు ముద్దాయిగా ఉన్నారు ఎక్కడన్నా కేసుల్లో, సరే ఆయన కూడా పంపించాలనుకున్నాం. ఈ శామ్యూల్ గారు ఎవరు? మీరు మొగ్గు చూపుతున్నట్టుగా సంకేతం ఇచ్చారు. హూ ఇస్ దిస్? శామ్యూల్ రిటైర్డ్ ఐఏఎస్, మీకు సలహాదారుడుగా ఉన్నారు. ఆయన సలహాదారుడుగానే కాదు, మీ కేసుల్లో మీరు 11 కేసుల్లో ఛార్జ్షీట్లు ఎదుర్కొంటుంటే 2 కేసుల్లో ఆయన ముద్దాయిగా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు 2 కేసుల్లో ఆయన ముద్దాయిగా ఉన్నారు, మీకు తెలుసా అని అడుగుతున్నాం. 4th ఛార్జ్షీట్లో
4th ఛార్జ్షీట్లో ఎక్యూజ్డ్గా ఉన్నారు. ఆయన 4th ఛార్జ్షీట్లో A8గా ఉన్నాడు. అది వాన్ పిక్ కేసు అండి. ప్రకాశం జిల్లాలో వాడరేవు భూములన్నీ కొట్టేసిన దాంట్లో ఆయన A8గా ఉన్నాడు. ఎక్యూజ్ నెంబర్ 8. A1 జగన్మోహన్ రెడ్డి గారు అయితే, A2 విజయసాయి రెడ్డి గారు అయితే, A8 ఈ శామ్యూల్ గారు. ఎవరినైతే ఈ రోజున ఎన్నికల కమిషనర్గా నియమించండి అని పంపించారో పేరు, ఎవరి వైపు మేము మొగ్గుతున్నామని ఒక ఇండైరెక్ట్ ఇండికేషన్ పంపించారో ఆయన A8గా ఉన్నాడు. ఈజ్ అన్ ఎక్యూజ్డ్. ఎవరి ఫ్రైడే ఆయన కోర్టుకు అటెండ్ అవుతుంటాడు. పాపం తోడుగా వస్తారనుకున్నారేమో, అక్కడ కలిసి ఏమైనా విషయాలు ఉంటే కోర్టు దగ్గర మాట్లాడుకోవచ్చు అనుకున్నారేమో, ఆయన పేరు పెట్టారు. ఆయన ఒక్క కేసు కాదు, హిందూ టెక్లో కూడా ఆయన A10గా ఉన్నారు. A10 ముద్దాయి హిందూ టెక్లో కూడా. ఇంత నేర చరిత్ర కలిగి 2 కేసుల్లో మీతో పాటు ముద్దాయిగా ఉన్న IAS ఆఫీసర్, ఒక క్వశ్చనబుల్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి, అవినీతి కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళే వ్యక్తి, కోర్టులో ముద్దాయిగా నిలబడే వ్యక్తి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమిస్తారా? రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించండి అని మీరు పేరు పంపిస్తారా? ఎందుకంటే ఇంకెవరు దొరకలేదా మీకు రాష్ట్రంలో? మీరు కనకరాజు గారిని కదా పెట్టాలి. అంటే ఆ సమయానికి తెచ్చి వాడుకొని విసిరి పడేశారా? చెన్నైలో విసిరేశారా? ఆయన ఎందుకు వద్దన్నారు? ఈ ముద్దాయిని ఎందుకు కావాలంటున్నారు? సమర్థుడైన జస్టిస్, ఆ జస్టిస్ గురించి ఏం మాట్లాడినారు మీరు? తమిళనాడు రాష్ట్రంలోని ఓ సామాన్య దళిత కుటుంబంలో జన్మించి మద్రాస్ హైకోర్టు జడ్జి స్థాయికి ఎదిగిన కనకరాజ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవికి అన్ని రకాల అర్హులు అన్నారు అంబటి రాంబాబు గారు, మీ పార్టీ అధికార ప్రతినిధి, శాసనసభ్యుడు. అలాంటి వ్యక్తిని కమిషనర్గా నియమిస్తే ఎన్నికల వ్యవస్థ పటిష్టంగా నిష్పక్షపాతంగా ఉంటుందన్న విశ్వాసం ముఖ్యమంత్రి గారు వ్యక్తం చేశారు. మరి ఇది కదా సార్, ఇదిగోండి సార్, ఇది ప్రెస్లో మాట్లాడింది మీ నాయకులు. మరి ఈయన కదా నియమించాలి, జస్టిస్ కనకరాజు గారిని కదా నియమించాలి. ఈయన కదా కడు విధాల అన్ని విధాల సమర్థుడు. ఈయన్ని త్రోసిరాజని, ఒక ఎస్సీ వర్గానికి చెందిన ఇతన్ని కాదని మీ తోటి ముద్దాయిని తెచ్చుకుంటారా? మీతో పాటు కోర్టులో జీ హుజూర్ అని చేతులు కట్టుకొని నిలబడే ఒక రిటైర్డ్ IAS ఆఫీసర్ M శామ్యూల్ గారిని తెచ్చుకుంటారా? అంటే కోర్టులో మీకు తోడుగా నిలబడ్డందుక, మీ అవినీతిలో ఆయన పాలు పంచుకున్నందుక, మీరు ఇన్ని కోట్లు సంపాదించుకోవటానికి మీకు సహకరించినందుక, మీతో పాటు ప్రతి శుక్రవారం కోర్టుకు వస్తున్నందుక ఏమిటి ఆయన అర్హతలని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకు ఒక ముద్దాయిని, ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తిని ముద్దాయిగా ప్రతి శుక్రవారం కోర్టులో జీ హుజూర్ అని చేతులు కట్టుకొని నిలబడే వ్యక్తిని ఎన్నికల కమిషనర్గా చేస్తే ఇక ఏమి న్యాయం జరుగుతుందండి? ఆయన మీకే కదా జీ హుజూర్ అని పనిచేస్తాడు, మీరు చెప్పిందే కదా చేస్తాడు. ఆయన వ్యవస్థ ప్రకారం నడుస్తాడా? చట్టం ప్రకారం నడుస్తాడా? రాజ్యాంగం ప్రకారం నడుస్తారా? మీరు గీచిన గీత దాటుతాడా ఆయన ముఖ్యమంత్రి గారు? అటువంటి నేర చరిత్రను వెళ్తే యువర్ కో అక్యూజ్డ్, మీ తోటి ముద్దాయి అక్కడ బోన్లో నిలబడ్డప్పుడు ప్రతి శుక్రవారం హే బాయ్ అవార్యు అని మాట్లాడుకుంటారు కదా, కైసా ఎలా ఉన్నావు, కోర్టుకు రావడానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఎలా వస్తున్నావు అని మాట్లాడుకుంటారు కదా ముద్దాయిలు. మీరంతా తోటి టీం కదా, ఏ పోషి ఆఫ్ అక్యూజ్డ్, నేరస్తుల ముఠా అక్కడ మాట్లాడుకుంటారు కదా. అటువంటి వ్యక్తిని నిలబెట్టడం, నియమించాలని ప్రయత్నం చేయటం ఎంతవరకు సబబు అని అడుగుతున్నా. నేను గౌరవ గవర్నర్ గారిని అడుగుతున్నా, అయ్యా మేము మీకు ఎన్నో విజ్ఞప్తులు చేశాం, దురదృష్టం ఏవి కూడా మీ చెవికి ఎక్కలేదు, మా దురదృష్టం. కానీ సిద్ధన చేయండి, ఒక ముద్దాయికి ఆ స్థానం కల్పించకండి. మీరు కూడా న్యాయశాస్త్రం చదివిన వాళ్ళని విన్నాము, మీరు కూడా న్యాయశాస్త్ర కోవిదులను విన్నాం గవర్నర్ గారు. ఇటువంటి ముద్దాయిల్ని మీరు
ఇటువంటి వ్యవస్థలకు అధిపతిగా చేస్తే ఇక సామాన్యుడికి ఏం న్యాయం జరుగుతుంది సార్? చట్టాలని ఏం గౌరవించినట్లు సార్? మనం సామాన్యుడికి ఏం న్యాయం జరుగుతుంది సార్? ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు ఏవన్నగా ఉన్న దాంట్లో ఈయన ఏటనగా 2 కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి ప్రతి శుక్రవారం ముఖ్యమంత్రితో పాటు ఆ క్యూలో ముద్దాయిగా నిలబడే వ్యక్తి ఎన్నికల కమిషనర్గా ఏమి న్యాయం చేయగలదని అడుగుతున్నా నేను. గవర్నర్ గారు మీరు సమాధానం చెప్పండి. మీరు తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని మీకు హెచ్చరిక చేస్తున్నాం. వీఆర్ నాట్ రిక్వెస్టింగ్ ది గవర్నర్. అండర్లైన్ చేయండి సార్. తెలుగుదేశం పార్టీ ఈజ్ నాట్ రిక్వెస్టింగ్ ది గవర్నర్. ఇట్ ఈస్ అడ్వైజింగ్ ది ఆనరబుల్ హిజ్ ఎక్సలెన్సీ ది గవర్నర్ not to commit mistake. తప్పు చేయదు. not to go against law, not to go against constitution, not to go against democratic values. Telugudesam party is advising the governor, his excellency, not to go against law, not to go against the constitution, not to go against democratic values by appointing M. Samuel, who is facing 2 charge sheets in the court of law, along with the Honorable Chief Minister. How can you appoint him? How can you go in that gentleman's favor? His Excellency the Governor has to open his eyes and take appropriate action, appropriate decision, a legal decision అని మేము గవర్నర్ గారిని కోరుతున్నాం. ఇంగ్లీష్లో ఎందుకు చెప్పంటే వారికి అర్థమవుతుంది, తెలుగు ఇంకా ఆయనకి రాలేదు. ఆయనకి జాగ్రత్తగా ఆలోచించమని చెప్పి కూడా మేము గౌరవ గవర్నర్ గారిని మేము కోరుతూ ఉన్నాం. ఇటువంటి వ్యక్తులను పెట్టుకుంటే ముఖ్యమంత్రి గారు కూడా ఇదేం బ్యాడ్ హ్యాబిట్ సార్ మీకు? ముఖ్యమంత్రి గారికి ఒక పెద్ద చెడ్డ అలవాటు. ముఖ్యమంత్రి గారికి ఉన్న చెడ్డ అలవాటు తన తోటి ముద్దాయిలందరూ తన చుట్టూ ఉండాలని కోరుకుంటారు. ముఖ్యమంత్రి గారికి ఒక ఉన్న చెడ్డ అలవాటు తన తోటి ముద్దాయిలందరూ తన చుట్టూ ఉండాలని కోరుకుంటాడు. మనం అనుకుంటాక మన బంధువులందరూ మన చుట్టూ ఉంటే బాగుండు, మన భాగస్తులందరూ మన చుట్టూ ఉంటే బాగుండు, మన టీం మెంబర్స్ అంతా మన చుట్టూ ఉంటే బాగుండు, మన కో అక్యూజ్డ్ అంతా తన చుట్టూ ఉంటే బాగుండు అనుకుంటారు. అంతే కదా? ఐఏఎస్ ఆఫీసర్ ఎంతమంది కేసులు ఫేస్ చేస్తున్నారండి? శ్రీమతి వై శ్రీలక్ష్మి గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆనాడు ముద్దాయిగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారితో కలిసి కోర్టుకు అటెండ్ అవుతున్నారు. ఆమె గురించి ఎంత తాపత్రయపడ్డాడండి గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆమె కోసం ఢిల్లీ వెళ్ళి ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్కి సాగిలపడినారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమెను తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడానికి. నేను అడుగుతున్నా ఈ రోజున వైసీపీ నాయకుల్ని, ఏం చెప్పుంటారు ముఖ్యమంత్రి గారు? అయ్యా ప్రధానమంత్రి గారు, అయ్యా హోంమంత్రి గారు, నేను ముఖ్యమంత్రిగా నేనేం అడగను, మిమ్మల్ని ప్రత్యేక హోదా అడగను, పోలవరం గురించి అడగను, అమరావతి గురించి అడగను. ఈ శ్రీలక్ష్మి నా తోటి ముద్దాయండి, నా తోటి ముద్దాయిని నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వండి అని అడుగుంటారు. నిజం కాదా రాంబాబు గారు? మీరు చెప్పండి. అంబటి రాంబాబు గారు అదే కదా అడుగుంటారు. ముఖ్యమంత్రి గారు ఏమడుగుతారు? ప్రధానమంత్రి గారు నమస్కారం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక రిక్వెస్ట్ ఉంది నాకు. No, I'm not talking about Polavaram. I'm not requesting about special status. I'm not requesting anything about Amaravati. My only request is, please allot Srimati Y. Sri Lakshmi to our state from Telangana. అదే కదా మీరు రిక్వెస్ట్ చేసేది. సాధించారు మొత్తానికి. వాళ్ళు కూడా అనుకొని ఉంటారు ఒక రిక్వెస్ట్ పడేస్తే కన్సిడర్ చేస్తే పోద్దులే అని. లేకపోతే ఆమె గురించి ఎందుకండి? మీకు ముద్దాయినే కదా, మీ తోటి ముద్దాయినే కదా. ఎం సామ్యుల్, ఇప్పుడే నేను మీ గురించి మాట్లాడా. బీపీ ఆచార్య ఐఏఎస్ ఏపీఐసి చైర్మన్గా దాని ఎండీగా ఉంటూ ఆయన ఒక ముద్దాయి. అధికారులండి వీళ్ళందరూ. మీ అవినీతికి బలైపోయిన వాళ్ళు సార్.
మీ ఆతృతకి, డబ్బు సంపాదించని ఆతృత, ఉబలాటం బలైపోయిన వారు పాప ఐఏఎస్ వాళ్ళు ఎంతో తలెత్తుకు తిరగవలసిన వాళ్ళు ఎవరన్నా నాలాంటి వాళ్ళు ఎదురు పడితే తలదించుకుంటున్నారు. నాలాంటి వాళ్ళు ఎదురు పడితే సెక్రటేరియట్లో దిస్ బిపి ఆచార్య, శామ్యూల్, శ్రీలక్ష్మి గారు తలదించుకుంటారు. వాళ్ళు ఏమైనా అడుగుతావేమో వాళ్ళ అవినీతి గురించి అని. మన్మోహన్ సింగ్ ఐఏఎస్, విడి రాజగోపాల్, రత్నప్రభ ఐఏఎస్, రత్నప్రభ గారు ఈవిడ కేసులో ముద్దాయి, ఎల్వి సుబ్రహ్మణ్యం ఐఏఎస్ గారు, కృపానందం ఐఏఎస్, బూసి శామ్యుల్ ఐఏఎస్, ఎంతమంది ఐఏఎస్ల ఉసురు కొట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ అవినీతి ఆతృత, మీ అవినీతి ఉబలాటం, మీ అవినీతిలో ప్రక్రియలో వీళ్ళందరూ కూడా బలిపశువులైంది నిజం కాదా? వీళ్ళందరూ ముద్దాయిలుగా మీతో పాటు ఉన్నది నిజం కాదా? ఇక పొలిటికల్గా వచ్చినట్లయితే విజయసాయి రెడ్డి A2, మోపిదేవి వెంకటరమణ A4, అయోధ్య రామరెడ్డి A4 ఇంకో కేసులో, ధర్మాన ప్రసాదరావు A5, వైవి సుబ్బారెడ్డి మన టీటీడీ చైర్మన్ A6, సజ్జల దివాకర్ రెడ్డి A7. సజ్జల దివాకర్ రెడ్డి అంటే ఈ రామకృష్ణారెడ్డి ఉన్నాడు కదా సలహాదారుడు, ఆయనకి సోదరుడు. శామ్యూల్ ఇతను మన ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు అంటుంది. వీళ్ళందరూ కూడా ముద్దాయిలు. ఇదంతా ఆయన టీం, ఇది వీళ్ళందరూ ఆయన చుట్టే ఉన్నారండి. ఆల్ దీస్ పొలిటీషియన్స్ అండ్ ఆఫీసర్స్ who are all accused along with our great chief minister, they are all with him, around him, with him, in the vicinity of him. ఆయన చుట్టుపక్కలే ఉన్నారు వీళ్ళందరూ కూడా. అది ముఖ్యమంత్రి గారు తన ముద్దాయిలందరూ కూడా తనతో ఉండాలనుకుంటున్నారు. అందుకోసమే ఈ రోజున ఎం శామ్యూల్ గారిని కూడా ఎలక్షన్ కమిషనర్గా పెట్టుకోవాలని, రాష్ట్ర ఎన్నికల అధికారిగా పెట్టుకోవాలన్న ఆయన తాపత్రయం, ఆయన ఉబలాటం చాలా తప్పు అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము తెలియచేస్తున్నాం. ఇది సరైనది కాదు. మీకేమన్నా నైతిక విలువలు ఉంటే ఎవరినైతే ఒక దళిత జడ్జిని తీసుకొచ్చారో చెన్నై నుంచి, ఆయన్నే తీసుకొచ్చి ఇక్కడ ఎలక్షన్ కమిషనర్గా పెట్టండి. ఆయనకు అన్యాయం చేయటం యావత్ దళిత జాతికి అన్యాయం చేసినట్టు అని చెప్పి కూడా మేము భావిస్తున్నాం అన్నాడు. గొప్పగా చెప్పారుగా. ఒక దళితుని వద్దంటారు కానీ మొసలి కన్నీరు కార్చారుగా ముఖ్యమంత్రి గారు. మొసలి కన్నీరు కార్చారు కదా. జనకరాజు ఒక దళితుడిని నేను నియమించాలంటే రామయ్య గారు అండ్ టీం వద్దన్నారు, చంద్రబాబు గారు వద్దన్నారని మొసలి కన్నీరు కార్చారే. మరి ఈరోజు ఏమైంది? ఎవరి రూట్ ఈజ్ వెరీ క్లియర్ టు యూ. జస్టిస్ జనకరాజు గారిని నియమించడానికి ఏ ఆటంకాలు లేవు. ఎందుకు నియమించరు మీరు? ఆ టైంలోనూ దళితుడు కావాలా? ఈ టైంలోనూ మీ తోటి ముద్దాయి కావాలా? రాష్ట్ర ప్రజలు కూడా నాకెందుకు ఐ హ్యావ్ మై ఓన్ డౌట్, మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఇంత స్పష్టంగా చెబుతున్నా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ముద్దాయిలకు అండగా ఉంటున్నాడు అని నేను చెబితే ఎందుకు అర్థం అవ్వట్లేదు, మీకెందుకు బుర్రకెక్కట్లేదు అని చెప్పి కూడా నేను అంటున్నాను. సారీ టు సే లైక్ దట్. మీరు కదా అర్థం చేసుకోవాలి, మీరు కదా నిర్ణయం చేయాలి. మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అనేది కూడా నా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. వ్యక్తులు కాదు వ్యవస్థలే శాశ్వతం. నిమ్మగడ్డ ఒక్కరా స్థానాన్ని గారు కూడా ఈయన ఇంకొక మాట ఎక్కువ చూపుతాడండి. అంబటిరాము రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమితులైన జస్టిస్ కనకరాజ్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారని, న్యాయ కోవిదుడు SCC స్థానంలో ఉంటే చట్టాలు పటిష్టంగా అమలు చేయగలరని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లిలో మాట్లాడుతూ దళితుడు, న్యాయ కోవిదుడు SCC స్థానానికి పనికిరాడా చంద్రబాబు అని నిలదీసంట. మరి చంద్రబాబుని నిలదీసిన వాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు నిలదేవా రాంబాబు? అప్పుడు ఇంకా కొన్ని ఆటంకాలు ఉన్నాయి, ఇప్పుడేమో ఆటంకాలు లేవు కదా. ఏమి రాంబాబు గారు నోరు ఎత్తరే? నోరు పడిపోయిందా? నోరు మూగపోయిందా? ఆనాడు అరిచారు కదా చంద్రబాబు గారు ఎందుకు ఆటంకం అని. ఈ రోజున ఎందుకు మాట్లాడవు నువ్వు? చచ్చు మాటలు ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారని చెప్పి నేను అడుగుతున్నా. జస్టిస్ కనకరాజు కదా ఉండాలి ఈ ప్లేస్లో. మీ ఆలోచన ప్రకారం, మీ ఉద్దేశం ప్రకారం, మీ అభిప్రాయం ప్రకారం, మీరు తీసుకున్న నిర్ణయం ప్రకారం జస్టిస్ కనకరాజు ఉండవలసిన ఈ ప్లేస్లో మీ తోటి ముద్దాయిని ఎట్లా పెడతారని చెప్పి నేను అడుగుతున్నా. అందుకే ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ గవర్నర్ హిజ్ ఎక్సలెన్సీ టు టేక్ ప్రాపర్ అండ్ a reasonable decision.
You go along with law. You go as per law. You go as per Indian Constitution. Don't allocate this post to Sri M. Samuel, retired IAS, who is facing criminal cases in court of law along with Honorable Chief Minister. Thank you everybody. Any questions on this? You are at liberty to ask. ఈ పాయింట్ ఒక్కదే చదువుదామని వచ్చానండి. ఇవ్వాలి కదండి, అదే కదా న్యాయం. ఆ రోజున కొన్ని పరిస్థితుల వల్ల కనకరాజు గారు ఎంత గొప్ప వ్యక్తి, యాజ్ పర్ ది వర్షన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. సుప్రీం మీరు చెప్పిన దానికి ఏమంటారు, పర్సనల్ అడగండి, చివరిలో చెబుతా. ఆయనకి ఇవ్వద్దని లేదండి, మేము ఈయన్ని పూర్తి కాలం పనిచేయని అన్నాం, ఇతన్ని పూర్తి కాలం పనిచేయని. నిమ్మగడ్డ రమేష్ టర్మ్ పూర్తవనివ్వండి, మధ్యలో ఎందుకు తెస్తారు, మధ్యలో ఎందుకు ఇతని మీద కక్షపూడి పనిచేస్తారు? మార్చికి ఇతను టైం అయిపోతుంది, మార్చి వరకు ఉండేవని అడిగాం, మార్చి వరకు అయిపోయింది. ఇప్పుడు అతను కదా తేవాలి. మీరు న్యాయం తెలిసిన వాళ్ళే, మీరు చెప్పండి పాత్రికేయ సోదరులారా. ఆయన కదా తీసుకొచ్చి పెట్టాలి, ఆయన కదా అన్ని రకాల అర్హుడని ప్రెస్లో పుంకాలుగా నాయకులు మాట్లాడింది. న్యాయశాస్త్ర కోవిదుడు, దళిత వర్గానికి చెందిన వ్యక్తి, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేసిన వ్యక్తి, ఎస్సీసీగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా చట్టాన్ని బ్రహ్మాండంగా అమలు చేయగలడు. ఎందుకు ఇటువంటి వ్యక్తిని నియమిస్తుంటే అడ్డుకున్నారు చంద్రబాబు అని అడిగారు కదా. ఇప్పుడు మేమేం పెట్టండి అతను. లైన్ ఈజ్ క్లియర్, రూట్ ఈజ్ క్లియర్. అతన్ని పెట్టకుండా మీ తోటి దొంగని అనకూడదు. కానీ ఇదొక దొంగల ముఠా అండి. ఏమన్నా ప్రభుత్వం అంటే ఇదిటే దొంగల ముఠా, దొంగలని చేరిపోవటానికి ఇదేమన్నా అలీబాబా 40 దొంగల, ముఖ్యమంత్రి అలీబాబాను మిగతా వాళ్ళందరూ 40 దొంగల? ఏమండి పత్రికా సోదరులు మీరు చెప్పండి, ఈ అలీబాబా 40 దొంగల ముఠా? ప్లీజ్, ఇది అలీబాబా 40 దొంగల ముఠా? ముఖ్యమంత్రి అలీబాబా, మిగతా వాళ్ళందరూ కూడా, ముద్దాయిలందరూ కూడా 40 దొంగలు. లేకపోతే ఎవరండి శ్రీలక్ష్మి గారు ఎలా వస్తారండి ఇక్కడికి? ఎవరండి శామ్యూల్ గారు ఎలా ఎస్సీసీ అవుతాడండి? ఆయన సలహాదారు, ఒక దొంగ సలహా ఇచ్చేదేంటండి నాకు అర్థం కాదు. ప్రజలు ఎందుకు ఆలోచించరండి? ఎవరి శామ్యూల్? ఈజ్ అన్ అక్యూజ్డ్ ఇన్ 2 cases. A4 in 1 case, A10 in 1 case. 28,000 ఎకరాలు అనుకుంటే, ఇంకా మోర్. అప్పనంగా జగన్మోహన్ రెడ్డికి కంపెనీలకి అప్పచెప్పాడు ఆయన. ఆయన ఏం సలహా ఇస్తాడండి? బాగా అవినీతి చేయటం సలహా చెబుతాడు, అంతే కదా. శామ్యూల్ గారు ఏం సలహా ఇస్తాడు? దొంగకుండా, చట్టానికి దొరకకుండా, న్యాయానికి దొరకకుండా మీరు ఎలా అవినీతి చేయాలో నేను చెబుతానని అంటాడు, అంతే కదా శామ్యూల్. ఈ సలహాదారులు ఎవరండి? ఇతను ఎవరండి? సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడ గుమస్తాగా పనిచేసుకున్నాడు. ఏం సలహా చెబుతాడండి? డబ్బులు లెక్క పెట్టడంలో నిష్ణాతుడు ఆయన. ఎవరి సలహాదారులందరూ? పాపం ఆయన ఎవరు కల్లా రెడ్డి గారు వీళ్ళందరూ వెళ్ళిపోయినట్టున్నారు పాపం, వాళ్ళంతా మీతో ఉండలేమని. ఆయన రామచంద్రమూర్తి గారు, కె రామచంద్రమూర్తి, మీ జర్నలిస్ట్ అండి, మీ కులస్తుడు అతను. ఆయన వచ్చినప్పుడు అని అనుకున్నాను నేను, ఎడిటర్గా పనిచేశారు. ఆయన వచ్చినప్పుడు ఏంటి ఈయన వచ్చా అనుకున్నా. పాపం 3 నెలలు తిరగకముందే రామ్ ముఖ్యమంత్రి గారు మీకు నాకు సరిపడదలేండి, మీ స్టైల్కి నా స్టైల్ దూరం వెళ్ళిపోయాడు ఆయన. చాలామంది సలహాదారులు వెళ్ళిపోయారు, వీళ్ళే మిగిలారు. క్వశ్చనబుల్ క్యారెక్టర్ ఉన్న సలహాదారులు మాత్రమే మిగిలిపోయారు. రైట్, ఎనీ క్వశ్చన్? ఒక ఇండికేషన్ ఇచ్చినట్టుగా పత్రికల్లో వచ్చిందండి, మేము భయపడ్డాం. పత్రికల్లో వచ్చింది, 1 or 2 ఛానల్స్లో కూడా ప్రభుత్వం శామ్యూల్ వైపు మొగ్గుతుంది. ఏం ప్రభుత్వం ఇది? మొగ్గేదేంటి దొంపదాకా, సముద్రంలో పడి కొట్టుకుపోవాలి. ఒక దొంగ వైపు మొగ్గేదేంటి సార్? ఎవరు నవ్వుతారు. అందుకే రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా నేను, హూ ఇస్ దిస్ శామ్యూల్? ఈజ్ అన్ అక్యూజ్డ్ ఇన్ 2 cases, ఫేసింగ్ ట్రయల్ ఇన్ ఎవ్రీ ఫ్రైడే, అటెండ్ ది కోర్ట్. ఏ క్వశ్చనబుల్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఇతను ఎట్లా అవుతాడని స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా? అందుకే గవర్నర్ గారు అన్ని పాపం ఆయన మేము చెప్పింది ఏది వినలా, ఇదన్న వినవయానం. ఆయన గౌరవం నిలబడుతుంది, లేకపోతే ఇది అంత తొందరగా వదలం మేము. ఇటువంటి వ్యక్తులు వ్యవస్థలకి హెడ్స్ అవుతుంటే
ఇటువంటి వ్యక్తులు వ్యవస్థలను లీడ్ చేస్తుంటే ఎట్లాగండి? చాలా తప్పండి, ఉండటానికి వీలేదు. ఇటువంటి వ్యక్తి ఎలక్షన్ కమిషనర్గా ఉండటానికి వీల్లేదు, అంతే. ఎనీథింగ్ సార్? ఎవరికైనా ఆయన కాదు, జనకరాజు గారికి ఇవ్వాలా? వేరే వాళ్ళకి ఎవరికి? కనకరాజు, జస్టిస్ కనకరాజుకి ఇవ్వాలా? వేరే వాళ్ళకి ఎట్లా ఇస్తారండి? ఆయన ఏం చేశారు చెప్పాలా? ఆయన ఇప్పుడు ఎందుకు వద్దనుకుంటున్నావు సమాధానం చెప్పాలా? దళితులను వద్దనుకుంటున్నావా? ముసలోడని వద్దంటున్నావా? అసమర్థుడని వద్దంటున్నావా? ఆయన రంగు నచ్చలేదా? ఆయన వేషం నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? కానీ ఎక్యూజ్డ్ ఇతను, నేరస్తు ఇతను. నేరానికి కులానికి సంబంధం లేదు. మీరు బలేవాళ్ళు. నేరస్తుడు ఎస్సీ వాడు కాబట్టి ఏ నేరం చేసినా వదలరండి. ఐపీసీకి చట్టానికి కులం లేదు సార్. అతను నేరస్తుడు, ముద్దాయితో పాటు తిరుగుతాడు. ఆయన అదే వాళ్ళ ప్రేమ అనుబంధం. ఈ అన్నదమ్ముల అనుబంధం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి శామ్యులకి అన్నదమ్ముల అనుబంధం, తోటి నేరస్తుల అనుబంధం. మీరు ఎప్పుడు చూడలేదా? జైలుకి వెళ్ళిన వాళ్ళు చూడండి. జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇద్దరు కలిస్తే ఎంత ప్రేమగా మాట్లాడుకుంటారు. ఇదే అదే బ్యాచ్. రైట్, థ్యాంక్ యూ. ఇంకా ఎన్ని క్వశ్చన్ ఇవ్వండి. జైలుకి వెళ్ళి వచ్చిన నేను పోలీస్ ఆఫీసర్ కానీ నాకు తెలుసు. నాకు ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళి వచ్చాడు. శామ్యుల్ గారు కోర్టుకు అటెండ్ అవుతుంటాడు. ఆయన అరెస్ట్ అయ్యలేదు, ఆయన నడుస్తుంది. బట్ ముద్దాయి అని మాత్రం తెలుసు. వీళ్ళు ఆనాటి అనుబంధాన్ని పాడుకుంటారు చూడండి. ఈ బ్యాచ్ ఇది. శ్రీలక్ష్మి గారు జైలుకి వెళ్ళారు. శ్రీలక్ష్మి వెళ్ళిపట్టడంతో ఈయనకు ముఖ్యమంత్రి గారు రింగులు తిరుగుతాయి. సినిమాల్లో చూపిస్తారు, ఫ్లాష్ బ్యాక్ చూపించాలంటే రింగులు తిప్పుతారు సార్, రింగులు తిప్పుతారు. అట్లా ఇదిగో మా చెల్లి వచ్చింది, మా అక్క వచ్చింది, మా సోదరిమణి వచ్చిందని ప్రేమ, అవ్యానురాగమైన ప్రేమ. విపరీత సొంత చెల్లెల మీద, షర్మిల గారి మీద అంత ప్రేమ ఉంటుందో లేదో తెలియదు, కానీ శ్రీలక్ష్మి మీద ఉంటుంది. ఎందుకంటే కో అక్యూజ్డ్, అక్కడ జైల్లో సహచరిని, జైల్లో ఉండి వచ్చిన వాళ్ళు. ఆ ప్రేమ మనం చెప్పలేనిది, విలువ కట్టలేనిది. అందుకే అక్యూజ్డ్ అంటే చాలా ప్రేమ. ఆర్ దే కంఫర్టబుల్ అని అడుగుతారంటే ఎప్పుడు ముఖ్యమంత్రి గారు. హూ సార్ అంటే లే మై కో అక్యూజ్డ్ అంటారంట. నా తోటి ముద్దాయిలందరూ కంఫర్టబుల్గా ఉన్నారా, కంఫర్టబుల్గా ఉన్నారా అని అడుగుతాడంట ఆయన. వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారంటే ఆయన హ్యాపీగా ఉంటారట. లేదండి అక్కడ శామ్యుల్ గారికి మనం అనుకున్న పోస్టు రాలేదంటే రేపు శామ్యుల్ గారికి ఇవ్వని రోజున బాధపడతాడు ఆయన. హీ మే నాట్ టేక్ హిజ్ ఫుడ్. అటువంటి ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి ఉన్నారని రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాను నేను. మీరెందుకు నా క్వశ్చన్ ఒకటేనండి, మీరెందుకు ఆలోచించటం లేదు? మీరు ఆలోచన శక్తిని ఎందుకు కోల్పోతున్నారు అంటున్నాను. ఎవరు అనరు రాష్ట్ర ప్రజలకు, నేను అంటున్నాను. నేను ఆలోచించండి అంటున్నా. ఆయనకి నేను చెప్పాను కదా, ఆయన ప్రయారిటీస్ ఉన్నాయి కదా. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆలోచన చేయాలి. ఎవరిని పెడితే సూట్ అవుతారు, ఎవరిని పెడితే సూట్ అవుతారు అనేది ఆయన తెలుసుకోవాలి. ఎస్, వరలరామిని పెడదామా, వద్దులేవయ్యా, శ్రీకాంత్ని పెడదాం, ఎస్ ఈజ్ ఎ గుడ్ మ్యాన్, నిప్పు లాంటి మనిషి, మచ్చలేని మనిషి, న్యాయం ధర్మం ఉంటారు, తన పర భేదాలు చూపించని వ్యక్తి, అతన్ని పెట్టండి అనాలండి ముఖ్యమంత్రి. లేదు ఇతను నాతో పాటు జైలుకి వచ్చాడు, ఇతన్ని పెట్టండి అంటే ఎట్లా? నాతో పాటు దొంగతనం చేశాడు, ఇతన్ని పెట్టండి అంటే ఎట్లా? అదే అంటున్నారు ముఖ్యమంత్రి గారు. శామ్యుల్ గారిని ఎందుకు కోరుకుంటున్నావు? వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్? అసలు ఐఏఎస్ పనికిరాడు అన్నావు కదా మీరు, జస్టిస్లే రిటైర్డ్ జడ్జిలు వేయాలన్నారు కదా మీరు. పత్రికా సోదరులు ఈయన జనకరాజుని వేసినప్పుడు ఏమన్నారు? ఐఏఎస్లు వద్దు, కనకరాజుని వేసినప్పుడు కనకరాజు గారు జస్టిస్ అయిన ముద్దు అన్నావుగా. మరి ఎందుకండి ఈ ఐఏఎస్లు ఎక్కడి నుంచి వచ్చారండి? జడ్జిలు ఎందుకు తీయలేదు? మేము ఒకటే అడుగుతున్నామండి, యూజ్ అండ్ త్రో వద్దు. ఆ కనకరాజు ఎక్కడున్నాడో పట్టుకురండి. ఇంకా టైం ఉంది. ఏటు ఉన్నాడు కదా, ఏటు ఎక్కడ వచ్చినా కూడా తనకు అవసరం ఉన్నా లేకపోయినా కూడా ఏటు మీకు మంచి ఫోటో చూపిస్తాను. మావాడు పెట్టమంటే పెట్టలేదు, నేను ఇప్పుడు పెడతాను. నేను ఏటు ఫోటో ఎక్కడ ఎవరు వచ్చినా కూడా అతను వచ్చేస్తాడు. ఎస్సీసీకి విజయసాయి అభినందనలు. ఇతనండి ఏటు విజయసాయి. నేను అడుగుతున్నా, విజయసాయి నీకేం సంబంధమా అంటున్నా నేను.
భారతదేశంలో ఏ రాజ్యసభ సభ్యుడు కూడా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని వెళ్ళి కలవడు, అభినందించడు. ఐఎమ్ షూర్. ఇతను ఎందుకు వెళ్తాడు? బికాజ్ ఇతను పెద్ద దొంగ, ఇతను ఇంపార్టెంట్ దొంగ, ముఖ్య దొంగ. అందుకోసం అలీబాబా ముఖ్యమంత్రి అయితే అలీబాబా మెయిన్ అసిస్టెంట్, హెడ్ కానిస్టేబుల్ అంటాను చూడు, అట్లాగా దొంగల హెడ్ ఇతను. అసలు హెడ్ అలీబాబా, ఈయన. మిగతా వాళ్ళంతా A1 A2 A1 A2 ఇద్దరు, 3 4 5 అక్కడ నుంచి 19 దాకా 20 దాకా ఉన్నారు వాళ్ళు. అంతే కదా. ఒక అలీబాబా 40 దొంగల ముఠాకి దీనికి తేడా ఉంది సార్. ప్రజలారా మీరు ఎందుకు ఆలోచించరు? అది నా బాధ, నా ఆవేదన, నా ఆలోచన. తొందరపడతారేమో, తొందరపడి నిర్ణయం తీసుకుంటారేమో, ఆమోద ముద్ర పడితే అదే డెసిషన్ తీసుకున్నామండి, రామయ్య గారు మాకు కొంచెం ముందు చెప్పాల్సింది అంటారు కదా. ఈ దొంగ బ్యాచ్ కదా ఇదంతా. అది కాదు సార్, ముద్ర పడకముందు పెడితే మేము తీసుకునేవాళ్ళం అండి అంటారు. అందుకనే అలర్ట్ చేయటం కోసం, టు అలర్ట్ దెమ్, వాళ్ళని ఇది చేయటం కోసం, ముందే చెప్పటం కోసం, వేడి మీద ఉన్నప్పుడే బాధాలు కదా, అందుకు చెప్పాను. గవర్నర్ మాత్రం, గవర్నర్ గారు, యువర్ ఎక్సలెన్సీ, కైండ్లీ టేక్ ఏ ప్రాపర్ డెసిషన్. దీన్ని అంత ఈజీగా వదిలేది లేదు మేము. ఇఫ్ యు అపాయింట్ ఎం శ్రీన్ శామ్యూల్ యాజ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్, వీ డోంట్ లీవ్ దిస్ ఇష్యూ. ఇందులో చాలామంది భాగవతాలు బయటకు వస్తాయి, చాలామంది భాగవతాలు బయటకు వస్తాయి. వ్యవస్థలకు అర్థమే లేదు భారతదేశంలో. ఇక రాజ్యాంగానికి ఇక ప్రాధాన్యత ఉండదు భారతదేశంలో. ఈ రకంగా దొంగలకి దొరలకి ఈక్వల్గా మీరు ప్రాధాన్యత ఇస్తుంటే, దొంగల్నే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటే, చూసుకోండి. షో మీ వన్ స్టేట్ భారతదేశం మొత్తంలో, భారతదేశం మొత్తంలో మీరు ఒక్క రాష్ట్రం చెప్పండి ఈ రకంగా ఇంతమంది నేర చరిత్ర కలిగిన వాళ్ళు ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతున్నది, ఇంత నేర చరిత్ర కలిగిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నది. షో మీ వన్ స్టేట్ తమ్ముడు, షో మీ వన్ స్టేట్. ఎక్కడైనా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉన్నారా ఎంత నేర చరిత్ర కలిగిన వ్యక్తి, ఇన్ని కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా? చెప్పండి, మీరు చెప్పండి సార్, పత్రికా సోదరులారా. దిస్ ఏ స్మాల్ క్వశ్చన్ టు యూ. ఎందుకు లేరండి, అక్కడ ఉన్న ఇద్దరు బీహార్లో ఉన్నారు అనుకునేవాళ్ళం. బీహార్ని మించి ఎప్పుడో పోయాం మనం. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వీ హావ్ క్రాస్డ్ బీహార్. ఎక్కడ ఇది? ఇన్ని ఛార్జ్షీట్లు, ఇన్ని కేసులు, 43,000 కోట్ల రూపాయలు కొట్టేశారు, అన్యాయకాంతం చేశారు ఈయన అని 11 ఛార్జ్షీట్లు సిబిఐ కోర్టులో ఛార్జ్షీట్లు దాఖలు చేస్తే ఆ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తారండి? నేను ఎందుకు అంటూ ఉంటా పదే పదే, ఆనాడు భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇటువంటి వ్యక్తులు కూడా ముఖ్యమంత్రులు అవుతారన్న ఆలోచన లేదు ఆయనకి. ఉన్నట్లయితే ఎక్కడో చోట మెలికి పెట్టేవాళ్ళు, ఇటువంటి నేర చరిత్రలు ముఖ్యమంత్రులు కాకుండా చూసేవాళ్ళు. ఐఎమ్ వెరీ సారీ టు సే, ఆనాడు మిగతా వాళ్ళు కూడా ఇటువంటి వ్యక్తులు కూడా భవిష్యత్తులో వస్తారు సార్ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చెప్పలేదు ఎవరు. చెప్పున్నట్టయితే ఆ మహానుభావుడు, ఆ మేధావి ఎక్కడో ఒక మెలిక పెట్టి ఉండేవాళ్ళు. నో, ఇటువంటి వ్యక్తులు రావటానికి లేదు, ఇటువంటి వ్యక్తులు ప్రధాన స్థానాల్లో కూర్చోటానికి వీల్లేదని చెప్పి చేసి ఉండేవాళ్ళు, నిర్ణయం తీసుకొని ఉండేవాళ్ళు. లేకపోతే ఏంటండి, జైలుకి వెళ్ళొచ్చి 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి, ఇన్ని కోట్లు కొట్టేశాడనే నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళే వ్యక్తి, శుక్రవారం కోర్టుకు వెళ్తాడు, గురువారం మన రాష్ట్రాన్ని పరిపాలిస్తారా? శుక్రవారం కోర్టుకెళ్ళి, ఏం తమ్ముడు, శుక్రవారం కోర్టుకెళ్ళి గురువారం మిగతా రోజులు మనల్ని పరిపాలిస్తారా? వాట్ అబౌట్ ఫ్రైడే? నేను ఇప్పటికి కూడా చెబుతున్నాను బ్రదర్, మీకు కాస్త కూస్తో న్యాయశాస్త్రం తెలిసినవాడుగా చెబుతూ ఉన్నా, ఈ ముఖ్యమంత్రి గారు కోర్టులకి క్రమం తప్పకుండా హాజరైతే తప్పకుండా ఇతనికి శిక్ష పడుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. శిక్ష నుంచి ఈ ముఖ్యమంత్రి తప్పుకోలేరు. ఈ విషయం ఆయనకు కూడా తెలుసు. అడగండి మీరు, ఎప్పుడైనా ప్రశ్న మీరు పెడతాడు ఆయన,
ఎనీ క్వశ్చన్స్ అని వరలరామయ్య అన్నట్టు అంటాడు కదా ఆయన. ఎనీ క్వశ్చన్స్ పాత్రికేయ సోదరులరా అని అడుగుతారు కదా, అడగరా? ఏమండి ముఖ్యమంత్రి గారు అడగరా? ఎనీ క్వశ్చన్స్ అని ఆయన ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత అడగడా? అయ్యో, ఇదే ముఖ్యమంత్రి అండి, మీకు ప్రశ్నలు వేయటానికి అవకాశం ఇవ్వడా? అయ్యో, మరి మేమెందుకు అడగాలి అట్లుగా? అడిగితే ఒకవేళ పొరపాటున ఎనీ క్వశ్చన్ అని అడిగితే మీరు కోర్టుకు ఎందుకు వెళ్ళట్లేదండి? ఏదో వంక పెట్టుకొని ఎందుకు ఎగ్గొడుతున్నారు? అందరినీ కోర్టుకు వెళ్ళమంటున్నారు, మీరెందుకు కోర్టుకు వెళ్ళట్లేదండి అని అడగండి, నిలదీయండి, నిగ్గు తేల్చండి. ఈ న్యాయ విధానానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఈ ముఖ్యమంత్రిని నిలదీయండి. మీరెందుకు కోర్టుకు వెళ్ళటం లేదు? న్యాయ వ్యవస్థకు ఎందుకు మీరు విలువనివ్వటం లేదు? ఎవరి ఫ్రైడే ది కోర్ట్ ఆస్క్డ్ యు టు అటెండ్, యు ఆర్ నాట్ అటెండింగ్. ఎందుకు అటెండ్ అవ్వట్లేదు? ఏం తమ్ముడు, ఎందుకు అటెండ్ అవ్వట్లేదు? సమాధానం చెప్పాలా? ఇది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. కోర్టుకు వెళ్ళాలండి ఆయన. ఎవరి ఫ్రైడే ఈజ్ నాట్ అటెండింగ్, సమ్హౌ ఆర్ అదర్ ఈజ్ ఎస్కేపింగ్. ఆ విషయం నేను రేపు వస్తా. కోర్టుల విషయం, న్యాయస్థానాలు ఏ రోజు నుండి ఏ రోజునైనా ఎలా ఎగ్గొడుతున్నాడు ది టెక్నిక్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ in avoiding the attendance in the court. I will come tomorrow. Thank you everybody. Any questions? Yes, కనకరాజునే నియమించాలా? మీ మాట ప్రకారం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని పాటించమంటున్నాం. అలా నిర్ణయం తీసుకున్నాడుగా, కనకరాజే గొప్ప వ్యక్తి అన్నాడుగా. వీళ్ళు ఆయనకంటే గొప్పవాళ్ళ? ఏం సార్ చెప్పనండి సార్. కనకరాజు కంటే ఎంశామీలు గొప్పవాడు. కనకరాజు మీద కేసులు లేవు, మావాడి మీద కేసులు ఉన్నాయి, అందుకు చెబుతావా? ఆయన సచ్చీలుడు, మా వాడికి నేర చరిత్ర ఉంది, అందుకు గొప్పవాడని చెబుతావా? ఎలాగా? హౌ దే ఆర్ బెటర్ దాన్ కనకరాజ్? ఆ రోజున తెచ్చి పెట్టావు పాపం అంటే వాడుకొని వదిలేస్తావా? అంటే ఎస్సీ వాడు కదని ఇసిరి అవతలేస్తావా? నీ అవసరానికి తెచ్చావు, ఇప్పుడు కాదంటావా? బ్రింగ్ హిమ్ బ్యాక్, ఆయన్ని పెట్టండి. ఇక గవర్నర్ గారు అంటే ఇతను మాత్రం నియమించడానికి లేదు. థ్యాంక్ యూ.